morning, good afternoon, good evening, guys. Welcome to the burning topic of అరావలి కాంట్రవర్సీ. అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి? దీన్ని లింక్ చేసి యూపీఎస్సీ కానీ స్టేట్ పిఎస్సి కానీ స్టాటిక్ క్వశ్చన్స్ ఏం అడగొచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అల్టిమేట్లీ ఒక టాపిక్ ఎంత కరెంట్లో ఉన్నా దాని స్టాటిక్ పోర్షన్ ఎక్కువగా ప్రిలిమ్స్లో వస్తుంది. అది ఏపీఎస్సీ అవనియండి, టీజీపీఎస్సీ అవనియండి, యూపీఎస్సీ అవనియండి. క్లియర్? సో గోల్ షుడ్ బి మన స్టాటిక్ మొత్తం కవర్ చేసేయాలి. బట్ రిమైండ్ దట్ మనకి కాంట్రవర్సీ కూడా అర్థం కావాలి. ఓకే, సో వాట్ ఈస్ ద కాంట్రవర్సీ? చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఆర్డర్లో ఏం రాస్తుందంటే, ఒక హిల్ 100 మీటర్లు ఉంటే అది హిల్. అది 100 మీటర్లు కాకపోతే అది హిల్ కాదు. దట్ ఈజ్ నాట్ అన్ అరావలి మౌంటైన్. సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ద ఇష్యూ. ఓకే, ఒక హిల్ 100 మీటర్స్ని క్లిక్ అయితే ఆ 100 మీటర్స్ వరకు ఉంటే దట్ ఈజ్ అన్ అరావలి హిల్. అలా కాకపోతే 99 ఉంటే అది ఒక అరావలి హిల్ కాదు. సో దీన్ని మైండ్ చేసుకోవచ్చు, దీన్ని మైండ్ చేయలేము. అంటే మనకి ఫస్ట్ టైం పేపర్ చదివితే ఇదే కనిపిస్తుంది. బట్ దేర్ ఈస్ సంథింగ్ మోర్ ఇన్ దిస్. ఇంకోటి ఏంటంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అరావలి హిల్, దిస్ ఇస్ 100 మీటర్స్. ఇది ఒక అరావలి హిల్, ఇది 100 మీటర్స్. ఒకవేళ ఈ రెండు హిల్స్ మధ్య గ్యాప్ 500 మీటర్స్ ఉంటే మనం ఈ ఏరియాని కూడా ప్రొటెక్ట్ చేద్దాము అని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అంటుంది. అంటే ఇక్కడ 10 మీటర్లు ఎత్తున్నా, 20 మీటర్లు ఉన్నా, 30 మీటర్లు ఉన్నా దిస్ ఏరియా విల్ బి ప్రొటెక్టెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హైట్. ఒకవేళ ఈ రెండు హిల్స్ మధ్యన గ్యాప్ 500 మీటర్స్ మాత్రమే ఉంటే. సో దిస్ ఈస్ ద ఆర్డర్ పాస్ట్. అంటే పొరపాటున 502 ఉన్నా, 503 మీటర్స్ గ్యాప్ ఉన్నా మనం ఈ ఏరియాని మైండ్ చేసేయచ్చు. అర్థం అదే కదా. మళ్ళీ చెప్తాను, లిజన్ ఇట్ కేర్ఫుల్లీ. 2 థింగ్స్ చెప్పాయి సార్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఫస్ట్ ఏంటంటే 100 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంటైన్ ఆర్ హిల్ 100 మీటర్లు ఉంటేనే అది అరావలి హిల్లా క్లాసిఫై అవుతుంది, లేకపోతే అది అవ్వదు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ 100 మీటర్లు మౌంటైన్ మధ్యన గ్యాప్ 500 మీటర్స్ లోపల ఉంటే అది కూడా మనం కవర్ చేస్తాము. దాట్ ఏరియా షెల్ బి ప్రొటెక్టెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హైట్. మరి దీని హైట్తో సంబంధం ఉండదు, ఆటోమేటిక్గా అది కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. క్లియర్? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అసలు ఈ 100 మీటర్లు ఎక్కడి నుంచి? ఈ 100 మీటర్లు ఇక్కడి నుంచా, లేకపోతే ఇక్కడి నుంచా? దట్ ఈస్ ద ఇష్యూ హియర్. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ లెట్ us డిస్కస్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2010లో ఏం చెప్పింది. 2010లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఒక డెఫినేషన్ ఇచ్చింది అరావలీస్కి. ఏమని ఇచ్చింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్ఐ అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రికమెండెడ్ మెజరింగ్ హిల్స్ ఫ్రమ్ ద స్టేట్స్ లోయెస్ట్ ఎలివేషన్ ఆఫ్ 115 మీటర్స్. దీని అర్థం ఏంటంటే, చూడండి, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, బాబు ఇది హిల్ అనుకోండి, ఒకటి ఇలా ఉండొచ్చు, ఒకటి ఇలా ఉండొచ్చు. కానీ ఒక పాయింట్ డిసైడ్ చేద్దాము, ఎక్కడి నుంచి అయితే మనం దాన్ని మెజర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద పాయింట్. దీనికన్నా ఎక్కడి నుంచి ఎత్తు ఎక్కువ ఉన్నా వి విల్ కన్సిడర్ దట్ యాజ్ అరావలి హిల్స్. క్లియర్? అంటే అరావలి హిల్స్ ఇలా ఉంటాయి సార్, ఒకటి ఇలా ఉంటుంది. కానీ ఈ 100 మీటర్లు ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తాం మనం? ఇక్కడి నుంచా? దీనికి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, సీ లెవెల్ నుంచి 115 మీటర్స్ ఒక ఎత్తుని బెంచ్ మార్క్గా తీసుకోండి, అక్కడి నుంచి మెజర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 115 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్ రాజస్థాన్కి. ఇక్కడి నుంచి మీరు 100 మీటర్లు మెజర్ చేసుకోండి అని 2010లో చెప్పింది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. మనం ఇన్నాళ్ళు అదే ఫాలో అయ్యాం. బట్ ఎందుకు ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం మనం? ఎందుకంటే ఇది ట్రిక్ ఇక్కడ.
లోకల్ రిలీఫ్ పాయింట్, లోకల్ ప్రొఫైల్ అని రాసి ఉంటుంది. చాలా చాలా స్మార్ట్గా ప్రిపేర్ చేసిన లా ఇది. లోకల్ ప్రొఫైల్ నుంచి 100 మీటర్లు, 100 మీటర్లు. ఇప్పుడు లోకల్ ప్రొఫైల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ హిల్, చూడండి, దీనికి లోకల్ ప్రొఫైల్ ఇక్కడి నుంచి, అంటే ఇంత పెద్ద హిల్ని మనం ఇక్కడి నుంచి మెజర్ చేస్తే అది 80 వచ్చింది, కానీ ఇక్కడి నుంచి చేస్తే అది 150 వచ్చింది. అర్థమైందా? అంటే గొడవంతా లాది బిల్ది ఏం కాదు, గొడవంతా అసలు ఆ బేస్ లైన్ ఏంటి, ఆ బేస్ లైన్ ఎక్కడి నుంచి, దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ హియర్. అర్థమైందా? సో దిస్ ఇక్కడి నుంచి లోకల్ ప్రొఫైల్లో చూస్తే 80, కానీ ఎఫ్ఎస్ఐ ఇచ్చిన ఫార్ములాతో చూస్తే 150. అంటే ఈ హిల్ నష్టపోయినట్టే కదా, ఈ యొక్క హిల్ నష్టపోయినట్టే కదా. ఎఫ్ఎస్ఐ ఫార్ములా ద్వారా చూసుకుంటే దిస్ ఈజ్ 150 మీటర్స్, కానీ ఇప్పుడు వచ్చిన 2025 ఫార్ములా ద్వారా చూసుకుంటే దిస్ ఈజ్ ఓన్లీ 80 మీటర్స్. ఎందుకంటే మనం లోకల్ ప్రొఫైల్ నుంచి మెజర్ చేస్తున్నాము, కానీ ఎఫ్ఎస్ఐ అనేది ఒక బేస్ లైన్ 115 మీటర్స్ సీ లెవెల్ ఎత్తులో ఉన్న లైన్ నుంచి మెజర్ చేస్తుంది. క్లియర్? సి దిస్ ఈస్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడి నుంచి మెజర్ చేస్తే, లోకల్ ప్రొఫైల్ నుంచి మెజర్ చేస్తే ఈ హిల్ 50 మీటర్స్ మాత్రమే, 50 మీటర్లు మాత్రమే, కానీ ఇక్కడి నుంచి చూసుకుంటే 170 మీటర్స్ ఇది. అర్థమవుతుందా? అంటే మనం ఈ హిల్స్ని మైండ్ చేసుకుంటాము, అంతే కదా. సో దిస్ ఈస్ ద లూప్ హోల్ ఇన్ అవర్ లా. సో ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఏం చెప్పారంటే, భూపేంద్ర యాదవ్ గారు ఏం చెప్పారంటే, ఏది స్క్రూటినీ లేకుండా మనం ఏది కూడా మైనింగ్కి అప్రూవల్ ఇవ్వము. బట్ ఎన్జిఓ యాక్టివిస్ట్ ఏం చెప్తున్నారు, మనం కొత్త డెఫినేషన్ ప్రకారంగా వెళ్తే ఎఫ్ఎస్ఐ కూడా ఏం చెప్తుంది, 90% ఆఫ్ హిల్స్ విల్ బి ఎక్స్క్లూడెడ్. అంటే 90% ఆఫ్ అరావలి హిల్స్ విల్ బి ఓపెన్ ఫర్ మైనింగ్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద లూప్ హోల్ ఇన్ అవర్ లా. ఓకే, సి ఎఫ్ఎస్ఐ డెఫినేషన్ ద్వారా వెళ్తే 115 మీటర్స్ సీ లెవెల్ ఎత్తు నుంచి మనం రాజస్థాన్లో మెజర్ చేస్తున్నాం. మీకు చెప్పాను కదా, ఇక్కడ దిస్ ఈస్ ద లోయెస్ట్ ఎలివేషన్ 115 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్. కానీ ప్రస్తుతానికి మనం దీని నుంచి మెజర్ చేయడం మొదలెడతాం. దీని నుంచి మెజర్ చేయడం మొదలెడితే 90% ఆఫ్ అరావలి హిల్స్ విల్ బి gone for mining. Clear? But still government has assured us, but without scrutiny no mining approval will be given. Clear? So this is the controversy. Hope you understand the controversy now. Now let us get into the details. Okay, see, ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే చూడండి, రాజస్థాన్ గవర్నమెంట్ అక్కడున్న డిస్ట్రిక్ట్స్ అన్నింటినీ ఒక పేరు ఇస్తుంది, అది మౌంటైన్ డిస్ట్రిక్టా కాదా అనేసి. ఒకవేళ మనం కొత్త రూల్ ప్రకారంగా మనం చూస్తే చిత్తోడ్గఢ్, సవాయి మాధోపూర్ లాంటి శాంక్చువరీస్ అన్ని అరావలి డెఫినేషన్స్ని బయటపడతాయి. అంటే చిత్తోడ్గఢ్ అనే ఏరియా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ నాట్ అన్ అరావలి ఏరియా. లీగల్గా చూస్తే చిత్తోడ్గఢ్, సవాయి మాధోపూర్ అనేవి అరావలీస్ ఏరియా కాదు. సో దిస్ కెన్ బి మైండ్, మనం ఇక్కడ వెళ్ళి మైనింగ్ మొదలెట్టవచ్చు. అర్థమైందా? కానీ స్టిల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మైనింగ్ కోసం ఇవన్నీ చేయట్లేదు. ఒక వాట్ డు వి సే, డిప్లొమాటిక్ లాంగ్వేజ్ ఏం చెప్తున్నారు, ఒక సమానత కోసం, ఫర్ అన్ ఈక్వల్ డెఫినేషన్ ఆఫ్ మౌంటైన్స్ అక్రాస్ ద వరల్డ్, దానికోసం మనం ఇది చేస్తున్నాం తప్ప మైనింగ్ కోసం చేయట్లేదు. క్లియర్? వీ డోంట్ నో, వీ కెన్ ఓన్లీ డిస్కస్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ అవర్ న్యూ లాస్. క్లియర్? సో ఇప్పుడు వాట్ ఈస్ ద స్టాటిక్ పార్ట్? క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? దట్ ఈస్ ద మెయిన్ థింగ్ హియర్. క్వశ్చన్స్ వస్తాయి అరావలి యొక్క రివర్స్ గురించి, అరావలి యొక్క స్టేట్స్ గురించి, ఏ స్టేట్స్లో అరావలీస్ ఉన్నాయి, అక్కడి నుంచి ఏ రివర్స్ వస్తున్నాయి, అక్కడ హైయెస్ట్ పీక్ అనేది ఏంటి. క్లియర్? సో రిమెంబర్ దీస్ థింగ్స్. నౌ లెట్ us read the question. See, ఫస్ట్ ఈజ్ అరావలీస్ అనేది గుజరాత్లో ఉంది, రాజస్థాన్లో ఉంది, హర్యానాలో ఉంది, ఢిల్లీలో కూడా ఉంది. రిమెంబర్ దిస్, ఢిల్లీలో కూడా
ఢిల్లీలో కూడా అరావలీస్ ఉన్నాయి. క్లియర్? బట్ ద మేజర్ పార్ట్ ఆఫ్ అరావలీస్ ఈజ్ ఇన్ రాజస్థాన్. ఇప్పుడు రిమెంబర్ వన్ థింగ్, లెంత్ ఆఫ్ అరావలి హిల్స్ ఇస్ 670 కిలోమీటర్స్. 670 కిలోమీటర్స్. క్లియర్? ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. ప్లీజ్ రిమెంబర్ ఢిల్లీ. మనం మర్చిపోతూ ఉంటాం ఎగ్జామ్ హష్లోని, బట్ ప్లీజ్ రిమెంబర్ ఢిల్లీ ఆల్సో హ్యాస్ అరావలీస్. క్లియర్? సో రివర్స్ ఏంటి ఇక్కడ నుంచి? బానస్, సాబర్మతి, లూణి, సఖి. ఒకసారి రాయండి. బానస్, సాబర్మతి, లూణి అండ్ సఖి. ఈ 4 రివర్స్ అరావలీస్ నుంచే ఒరిజినేట్ అవుతున్నాయి. బానస్, సాబర్మతి, లూణి, సఖి. బై ద వే, కెన్ ఎనీవన్ టెల్ మీ బానస్ ఎవరికి ట్రిబ్యూటరీ? ఫర్ విచ్ రివర్ బానస్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ? క్లియర్? ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, సో ఈ ఏరియాస్లో, రాజస్థాన్ అనే ఏరియాలో హైయెస్ట్ పీక్ అనేది గురు శిఖర్. దీని హైట్ కూడా గుర్తుంచుకోండి, స్టేట్ పిఎస్లో అడిగేస్తారు, మన ఏపీపీఎస్సీ టీజీపీఎస్లో అడిగేస్తారు. ఇది 1722 meters. 1722 meters. Mount Abu Plateau, hill station of Rajasthan. Mount Abu Plateau is a hill station of Rajasthan. ఈ మౌంట్ ఆబులోనే మన గురు శిఖర్ అనే పీక్ ఉంటుంది. క్లియర్? ఓకే, సో ఈ యొక్క సిటీస్ కూడా గుర్తుంచుకోండి, దే ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ అరావలీస్. సో ఇప్పుడు లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. ఓకే, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం అడుగుతాడు? అరావలీస్ అనేవి ఎందుకు మన క్లైమేట్కి ఇంపార్టెంట్, ఎందుకు మన ఇండియాకి ఇంపార్టెంట్? చూడండి, మీరు నీట్గా మ్యాప్ గమనిస్తే ఇక్కడ చూడండి, అరావలీస్ ఇలా ఉంటాయి, ఈ ఫామ్లో ఉంటాయి అరావలీస్. ఓకే, ఎప్పుడైనా దిస్ ఈస్ ద డెజర్ట్ పాయింట్, దిస్ ఈస్ ప్లెయిన్స్. ఈ ఏరియాలో వర్షం చాలా ఎక్కువగా ఉండడం వల్ల పంటలు చాలా బాగుంటాయి. అసలు ఈ ఏరియాలో వర్షం ఎందుకు ఇక్కడ వస్తుంది ఎక్కువ? ఎందుకంటే మాన్సూన్ ఇలా వచ్చినప్పుడు ఈ మౌంటైన్స్ స్ట్రైక్ అయిపోయి వర్షం అంతా ఇక్కడ కురుస్తుంది. సో దిస్ ఏరియా విల్ బి రెయిన్డ్ ఇన్ మాన్సూన్ సీజన్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి, ఒకవేళ ఈ మౌంటైన్స్ ఇక్కడ లేవనుకోండి, ఆ వర్షం అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? పాకిస్తాన్ వరకు వెళ్ళిపోతుంది. సో we can say that Aravali is like a great green wall between desert area and plain area. అర్థమైందా? సో ఫస్ట్ మెయిన్స్ పాయింట్ ఏంటని మనకు తెలిసింది, అరావలి యాక్ట్స్ లైక్ అ గ్రేట్ గ్రీన్ వాల్. సెకండ్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే, చూడండి, ఈ అరావలీస్ ఉండడం వల్లనే ఇక్కడ నుంచి వచ్చిన మాన్సూన్ విండ్స్ ఏమో ఢిల్లీ వరకు వస్తాయి. అంటే ఒకవేళ ఢిల్లీలో వర్షం కురిపించాలన్నా, రాజస్థాన్లో ఈ ఏరియాలో వర్షం కురిపించాలన్నా, we need Aravallis. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అరావలీలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే స్పీషీస్ ఉంటుంది డెజర్ట్ ఏరియాలో. ఈ ఏరియాలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీషీస్ ఉంటుంది. క్లియర్? ప్లస్ ఈ ఏరియాలో సరిస్కా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సరిస్కా టైగర్ రిజర్వ్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ కూడా రాసింది సరిస్కా టైగర్ రిజర్వ్. మన ఇండియన్ జోగ్రఫీ క్లాస్ కూడా చదివాము. క్లియర్? సరిస్కా టైగర్ రిజర్వ్, కుంభల్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ ఏరియా బయోడైవర్సిటీ ఏరియా కూడా అన్ని ఇక్కడే ఉన్నాయి. క్లియర్? సో డోంట్ ఫర్గెట్, ఈ గొడవంతా ఈ లోకల్ ప్రొఫైల్ది, ఈ సీ ఎలివేషన్ది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏమంటుంది? ఇక్కడి నుంచి మెజర్ చేస్తే 115 మీటర్ ఎత్తు నుంచి మెజర్ చేస్తే అరావలీస్ అనేవి బతుకుతాయి. లోకల్ ప్రొఫైల్ నుంచి ఇక్కడి నుంచి మెజర్ చేయడం మొదలెట్టారా, we will lose Aravallis soon. క్లియర్? సో సమ్అప్ చేసుకుంటే, ఈ గొడవ అంతా ఎఫ్ఎస్ఐకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మధ్య ఉంది. ప్లస్ అంటే లోకల్ ప్రొఫైల్ వర్సెస్ మీన్ సీ లెవెల్. 115 మీటర్స్, లోకల్ ప్రొఫైల్ ఏం చెప్తుంది? 100 మీటర్స్.
Clear? So this is the controversy. So let us solve a question. Consider this as a PYQ question. With reference to Aravalli Range, consider the statements. It is known as natural green wall in northwest India. Northwest India. The range acts as transition zone between the Thar and the Gangetic Plain. ఓకే, థార్ అండ్ గ్యాంజెటిక్ ప్లెయిన్ చెప్పాను కదా మీకు ఇప్పుడు. ఇదొక న్యాచురల్ గ్రేట్ గ్రీన్ వాల్ లాంటిది ప్లెయిన్స్కి డెజర్ట్కి మధ్య. తారాగఢ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అరావలి రేంజ్. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్. సాబర్మతి రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద అరావలి రేంజ్. చూడండి, ఒక్క క్వశ్చన్లోనే మౌంటైన్ ఇచ్చాడు, రివర్ ఇచ్చాడు, డెజర్ట్ ఇచ్చాడు, లొకేషన్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ ప్లస్ స్టాటిక్. ఆన్సర్ ఏంటో నాకు కమెంట్ చేయండి. విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సో థ్యాంక్ యూ. We will meet again with a hot burning topic. Till then, take care. Bye bye.